May God bless you all. Hope you are all doing well. గత వారం అపోస్తలులు అంటే ఆదిమ సంఘములో వాళ్ళు విశ్వాసంలోకి వచ్చారు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఒక చోట చేర్చబడ్డారు. They gathered one place. They gathered in one place or places. బోధ విన్నారు, రొట్టె విరిచారు, సహవాసంలో ఉన్నారు. కొంత ముందుకు వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సినగాగ్స్, దేవాలయాలు, యూదుల దేవాలయాల్లోకి వెళ్ళి ఇండ్లల్లోకి వెళ్ళి సువార్తను చెప్పారు, వాక్యాన్ని బోధించారు. యూదులు కాబట్టి వాక్యాన్ని బోధించారు. ఓల్డ్ టెస్టిమెంట్ దే నో వెరీ వెల్. సో ఎంతమంది రియలైజ్ అయ్యారు నాకు తెలియదు. ఎంతమంది గత బుధవారం నుండి ఈ బుధవారం మధ్యలో ర్యాండమ్గా 5 రోజులు వేసుకున్న 5 రోజుల్లో మీ ప్లాన్స్ ఏమైనా మార్చుకున్నారా? లేదా ఏదైనా కొత్త తలంపుతో ఉన్నారా? వాక్యం విని ఒకవేళ అది జరిగితే క్యాజువల్ ఎంట్రీ హెవెన్లీ ప్లేసెస్లలోకి ఉండదు, గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. ఎందుకు గ్రాండ్ ఎంట్రీ అంటున్నాను అంటే పౌలు ఈ గ్రాండ్ ఎంట్రీ ఇంటూ ది హెవెన్లీ ప్లేసెస్ అనేటటువంటిది చాలాసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడతాడు. సో ఇలాంటి విశ్వాస జీవితం ఎప్పుడు సాధ్యము అంటే 2 విషయాలు ఈరోజు మాట్లాడు. మొదటగా కీర్తనలు 9వ అధ్యాయం 9వ కీర్తన. ఒకటి ప్రాథమికంగా మనం చదువుకి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 9 కీర్తనలు 1-2 వచనం. దయచేసి ఎవరైనా. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. థ్యాంక్ యూ బ్రదర్. ఇది దావీదు కీర్తనలు 150 దావీదు కీర్తనలు కావండి. చాలా మంది వేరే వాళ్ళు కూడా రాశారు. వాటన్నిటిని కూడా కీర్తనలే అంటారు. సో ఇక్కడ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్ థింగ్ ఏంటంటే నా పూర్ణ హృదయము. ఏంటి? నా హృదయంతో అనొచ్చు కదా, నా హృదయంతో అనొచ్చు కదా. ఎందుకు పూర్ణ హృదయం? సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది పరిపూర్ణుడు ఆయన. ఇక్కడ ఆగుదాం. పరిపూర్ణుడు ఆయన.
పరిపూర్ణుడు ఆయన కాబట్టి అపరిపూర్ణంగా లేదా అసంపూర్ణంగా మనం ఆయనను స్తుతించలేము, ఆరాధించలేము. ఏంటి పూర్ణత్వం? ఏంటి పూర్ణత్వం? పూర్ణత్వము ఈజ్ నథింగ్ బట్, నేను ఒక్కసారి యాంప్లిఫైడ్ లెట్ మీ అలో నేను చదువుతాను. అపూర్ణత్వానికి వాళ్ళు వాడినటువంటి పదాలేంటి? ఎందుకంటే ఇంగ్లీష్ చాలా మందికి తెలుసు కాబట్టి పూర్ణత్వం గురించి అసలు వాళ్ళు ఏం పదం వాడారు నేను చదువుతున్నాను. Psalm 9:1-2 verses. I will give thanks and praise the Lord with all my heart, not with my heart, with all my heart. I will tell aloud all your wonders and marvelous deeds. I will rejoice and exalt in you. I will sing praise to your name, O Most High. Right. I will give thanks and praise the Lord with all my heart. Right. ఇప్పుడు ఇక్కడ దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని ఎవరూ మోసం చేయరు. చాలా మంది ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే సారీ, సాతాను మోసగాడు కదా. సాతాను పేరును ప్రభు పేరు కంటే చాలా ఎక్కువ సార్లు తీసుకునే కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మీరు గమనించే ఉంటారు. నేను క్రీస్తునందు అతిశయించేది చెప్తున్నాను. నేను సాతాను పేరు చాలా అరుదుగా తీసుకుంటాను. ఎందుకు అనండి, సిలువలో ఓడిపోయాడు. సిలువలో ఓడిపోయిన వాడి పేరు, సిలువలో గెలిచిన వాడు నాలో ఉన్నప్పుడు వాడి పేరు తీసుకోవడం ఈయనకు అవమానం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ నాన్నగారికి ఇది అర్థం కావడం చెప్తున్నాను. మీ నాన్నగారికి ఎవరితోనో శత్రుత్వం ఉంది అనుకున్నాం. మీ నాన్నగారి ముందు వాడి పేరు తీసుకుంటారా? వాళ్ళ పేరు తీసుకుంటారండి? ఆ శత్రువు పేరు. నేను ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని, అన్య కుటుంబం నుండి ప్రభువులోకి వచ్చిన వారిని డావిన్సీ కోడ్ పుస్తకం గురించి అడిగి నాలుక ఖర్చుకున్నాను నేను. ఇది నా అనుభవం. బాయ్ సాబ్, నార్త్ ఇండియా, మీరు ఈ పుస్తకం చదివారా అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రిని గురించి దూషించిన వాడి పుస్తకం నేను ఎందుకు చదువుతాను అన్నాడు. యు జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడ పూర్ణత్వము, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటే నేను ఇందాక సాతాను. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎవరి హృదయం మోసకరమైంది? ఏంటి? ప్రభు వాక్యమే కదా. మీ హృదయమే, నా హృదయమే నాకు మోసం చేస్తుంది, నన్ను మోసం చేస్తుంది. నా హృదయం గురించి ఆయన మాట్లాడాడు. అందుకే మీరు నిజంగా సంపూర్ణంగా క్రీస్తుకు మీ జీవితాల్ని సమర్పించుకున్నారా? నేను పాజ్ ఆగాను, మీరు ఆలోచించాలని. మీ జీవితాల్ని మీరు సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకున్నారా?
మీకు ప్రశ్న రావచ్చు. ఎస్, న్యాచురల్గా సమర్పించుకోవడం అంటే ఏంటి? నేను కొంచెం ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఎవరిని పెళ్లి చేసుకుందుమో, పిల్లలు, ఇల్లు, ఇవన్నీ జీవితంతో ఉంటాయి. దీన్ని ప్రభు ఎప్పుడూ కాదనలేదు. కానీ ఇవి ప్రయారిటీకి వస్తే ముందు ఉండాల్సినవి కావు. ఎస్, దీనికి పూర్ణత్వానికి ఏదైనా సంబంధం ఉందా అంటే హైందవ సాంప్రదాయంలో పగలని టెంకాయనే ఆ గుడిలో కొడతారు. జాగ్రత్తగా ఉంచు. పూర్ణత్వం. కొట్టిన టెంకాయను ఎవరు గుడికి తీసుకెళ్లరు, అక్కడ పగలు కొట్టరు. అరటి పండుని ఒలిచిన దాన్ని ఎవరు అక్కడ సగం పెట్టరు. ఎస్, నేను ఎందుకు ఈ ఉపమానం వాడాను అంటే సమర్పణకి పూర్ణత్వాన్ని, రైట్, ఏ మత్స లేని మేకనే బలి అనేటటువంటి అనాదిగా పాత నిబంధనలో ఉంది. అంటే ఇది కంప్లీట్ గా ఎలాంటి డాగు లేనటువంటిది. సరే, అది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా వాడారు అనేటటువంటిది చాలా మంది చరిత్రకారులు చెప్తారు. సో ఇప్పుడు ఈ పూర్ణత్వంతో మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఇది నా మనసు కాదు, నా మాట కాదు. ఇక్కడ నేను పాత నిబంధన చదివాను. పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన స్వభావం మారలేదు, ఆయన కోరుకున్నవి కూడా మారవు. ఇక్కడ పూర్ణ ఉన్నాడు కదా, కొత్త నిబంధనలు ఏమన్నాడు? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుడైన యెహోవాను సేవించాలి. ఉటంకించాడు కదా. ఏంటి పూర్ణత్వం అంటే? అంటే మీరు రాత్రి ఒక 10 నిమిషాలు కూర్చొని ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇది నాది అనేది ఏదైనా మిగిలి ఉంటే మీరు పూర్ణత్వంలోకి రాలేదు. అది మనదే. నేను ఇంట్లో ఉన్నానండి, రెంటెడ్ హౌస్. నేను ఉన్నంత వరకు ఇది నాది. నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రారు. తెలవని వాళ్ళు వస్తే బయటనే మాట్లాడదాం, ఒకవేళ అవసరం అయితే లోపలికి రమ్మను. ఇవన్నీ జరుగుతాయి. కానీ నా ప్రయారిటీ ఈ ఇల్లు కాదు, వెహికల్ కాదు. మీకు ఇంకో మాట చెప్తాను. పెళ్ళి, కలిసి ఉంటాం, పిల్లలు పెంచుతాం, పెద్ద చేస్తాం, విద్యాబుద్ధులు చెప్పిస్తాం, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాం అక్కడ. కానీ వాళ్ళు లేకుండా నా జీవితం లేదు అంటే మాత్రం నా జీవితం పూర్ణత్వంతో ఆయనకు సమర్పించబడలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అర్థమైందండి? అందుకే ఆయన అన్నాడు, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెరు. ఏంటది? ఏం కోరుకున్నాడు? మిమ్మల్ని నన్ను సంపూర్ణంగా సమర్పించుకోమన్నాడు. సరే, ఇక్కడ సంపూర్ణంగా సమర్పించుకోమంటే ఆయనకు లాభమా, ఏదో లాభం అయ్యే ఉంటుంది? అవసరం లేదు. నాకు నేను పూర్ణంగా సమర్పించుకోకపోతే జరిగే పర్యవసానం నేను చెప్తాను. పెళ్లికి ముందు ఇద్దరు భార్యాభర్తల్ని
ఇష్టపడదువా అని అడుగుతారు కదా పులిపిట్ మీద. ఎందుకు? ఇష్టపడకపోతే కుటుంబం ఆ జీవన వ్యాపారం జరగదు. ఇష్టపడాలి. సో ఇక్కడ నా ప్రశ్న, మీరు కీ పాయింట్ అర్థం చేసుకున్నారు. దేవుడికి మీకు ఎంత ఇష్టం? దేవుడు అంటే మీకు ఎంత ఇష్టం? భయపడకండి. 100% లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వర్షిపింగ్. నీకంటూ ఇంకొంచెం మిగిలింది కదా. అసంపూర్ణ జీవితంతో సంపూర్ణుడైనటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? అందుకే ఆయన అన్నాడు, నా పూర్ణ హృదయముతో. అంటే వ్యక్తులతో, వస్తువులతో, ఉద్యోగాలతో, చదువులతో, ఈ లోకంతో మనం సంబంధం కలిగి ఉంటాము చివరి శ్వాస వరకు. నో డౌట్ ఎట్ ఆల్. బట్ బ్రతుకుట క్రీస్తు. ఎవరి కోసం బ్రతుకుతామంటే దేన్నైనా వదిలిపెట్టు. అందుకే పూర్ణ హృదయం అనేటటువంటిది లేకుండా అప్పుడు మాట అన్నాడు, ఆరాధించడం కాదు స్తుతించడమే అన్నాడు. స్తుతి వేరు, ఆరాధించడం వేరు. ఐ విల్ ప్రైజ్. మీరెవరో, మీరెంత గొప్పవారో ఐ విల్ ప్రైజ్. ఆయన చాలా ప్రైజ్ చేస్తున్నారండి అంటే పొగుడుతున్నారు. ఎస్, దేవుణ్ణి పొగడడం వేరు, ఆరాధించడం వేరు. గుర్తుపెట్టుకోండి. స్తుతించడానికి ప్రైజ్ అండ్ వర్షిప్ both are not the same. Praise is different, worshipping is different. Praise, what is he, we will praise. Worship, who we are, who is he. There is a connection between God and the person, then we can worship. Complete ga surrender అయిపోయి. రైట్. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించు. సో ఇక్కడ పూర్ణ అనేది అయిపోయింది కదా. రెండో పదానికి వెళ్దాం. నేను యెహోవాను స్తుతిస్తాను. ఏ హృదయంతో? పూర్ణ హృదయం లేనిది స్తుతించలేవు. హల్లెలూయా 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 అర్ధ గంట అన్నా వేస్ట్ చేయదు. నేను నిర్మమాటంగా చెప్తున్నా. హల్లెలూయా హల్లెలూయా అని మీరు అర్ధ గంట అరిచిన వేస్టే. ఎందుకు? మీరు పూర్ణ హృదయంతో ఆయన స్తుతించట్లేదు కదా. ఇక్కడ అన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా. నా కొడుకు, నా బిడ్డ, నా మనవరాలు, నా కూతురు, నా కోడలు, ఇక్కడ వరకు ఓకే. వాళ్ళని సరిగానే చూసుకోవాలి, కూతురునైనా కోడలు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ నాట్ సుపీరియర్ దాన్ గాడ్. ఆర్ యూ ఇన్ దట్ రిలేషన్షిప్? సో పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలి. నెంబర్ 2, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను. అంటే ఒక విశ్వాసి జీవితంలో చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడు ఒక జీవిత కాలంలో. అవన్నీ ఎప్పుడు చేస్తాడు అంటే అది మనం వివరించడానికి ఇష్టపడితేనే చేస్తాడు. ఎందుకు చేయాలి ఆయన? వివరించకపోతే. అందుకే ఇక్కడ కీ అంటే పాయింట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో, అద్భుతం చేసేది ఆయన మహిమ పొందడానికి. అందుకే ఆయన అన్నాడు, అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎవరికి? బయటి వాళ్ళకి. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు. సో నెంబర్ 2 ఇస్ కంప్లీటెడ్. నెంబర్ 3, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఒక్కసారి మనకి దేవుని గురించి మనం సంతోషించి హర్షించుచున్నాము.
నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఇది పాట వరకే పరిమితమైనటువంటి విశ్వాసులు, పాట వరకే పరిమితం చేసుకున్న కుటుంబాలు ఎన్నో, లెక్కలేనన్ని. అందుకే ఆయనను గూర్చి సంతోషించగలం. సో ఇక్కడ నేను పేరు చెప్పను కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నెగిటివ్ ఇంపాక్ట్ లోకి వెళ్ళినటువంటి సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. ఎస్, ఇక్కడ మనకి ఇది అర్థం కావాలి. ఓకే, నా స్పెట్స్ చూసారా మీరు? నేను నా ఉదాహరణే చెప్తున్నాను. కనబడుతుంది కదా? The connector between two glasses is in light gold color. ఎందుకురా చేయి మంచి కట్టుకొని తిన్నావు కదా. Number 2, is the brown light between little dark. గోల్డ్ కి బ్రౌన్ కి కాంబినేషన్ ఉంటుంది. పిన్స్ గోల్డ్ కలర్, చొక్కా ఎస్. ఓపెనింగ్ చెప్తున్నాను, కాలర్ నుండి 2.5 inches ఈ బటన్. ఇది స్పెషల్ రికమెండేషన్, టైలర్కి ఇస్తాను. ఎందుకనండి, ఈ బటన్ కొంచెం కిందికి దిగితే చెస్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడికి ఉంటే నీట్గా ఉంటుంది. గోల్డ్ చూడడానికి సింపుల్గా ఉంటుంది. రైట్, ఫ్రేమ్లెస్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఈ వాక్యం చదివి చెప్తున్నాను. యెహోవాను గురించి సంతోషించండి అంటే చాలా మంది, చాలా సంఘాలు, చాలా మంది విశ్వాసులు నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళి వాళ్ళ శరీరాలను కూడా ఇష్టపడకుండా, వాళ్ళ శరీరాలే కాదు, వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ శరీరాలు కూడా అందంగా ఉండకుండా అందవిహీనంగా. నేనంటాను అందవిహీనం. ఎందుకు మీరు అంత ధైర్యంగా ఇలా చెప్పారు అందవిహీనంగా అని? ఎస్తేరు చూసారా? పాత నిబంధనలో చూసారా? అబ్రహాముకు కోడలు కావాల్సి వస్తే ఏం తీసుకెళ్ళాడు అబ్రహాం సేవకుడు? బంగారం. సరే, కొత్త నిబంధనలో ఒకటి జొప్పిస్తారు, అది వాక్యంలో ఉంది బంగారం గురించి. కానీ మీకు మాట చెప్తాను, పెళ్లి కూతుర్ని ఎలా తయారు చేస్తారు? యూదా సాంప్రదాయం నుండి వచ్చింది కదా. యూదా సాంప్రదాయం ఓల్డ్ టెస్టిమెంట్ కనెక్ట్ అయి ఉంది కదా. అదే పెళ్లి విందుకు క్రీస్తు వారు వెళ్ళారు కదా. పెళ్లి కూతురు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేక అలంకరణతో కూడిన కూతురు. అలంకరణ వరకి భర్తకు అందంగా కనిపించడానికి, భర్త భార్యకు అందంగా కనిపించడానికి there is no limitation. ఇద్దరికే. బట్ there is a limitation. నేను ప్రపంచానికి అందంగా కనిపించాలంటే మాత్రం బిబ్లికల్గా తప్పే. సో అలంకరణ అనేటటువంటిది కొన్నిసార్లు సాంప్రదాయబద్ధంగా, ఆ దేశ సాంప్రదాయం, ఆచారం వేరు,
Culture is different than religion. Culture, tradition, these things are different. And religion. So, ఇప్పుడు ఈ శరీరాన్ని ఇష్టపడకుండా యేసు ప్రభు వరకు ఆకలి వేసింది. ఒక చోట చేప అడుగుతాడు కదా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనం మనిషి శరీరంలో ఉన్నాం, మానవులంగా జీవిస్తున్నాం, జిహ్వా చాపల్యం ఉంటుంది. సో ఇక్కడ నా శరీరాన్ని, నా డ్రెస్సింగ్, డ్రెస్సింగ్ అన్నాను, నేను సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నాను కాబట్టి. ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు, సభ్య సమాజంలో లేరు. కానీ ఇప్పుడు మనం సభ్య సమాజంలో ఉన్నాం. అందుకే ఓకే, మిమ్మల్ని డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రశ్న అడుగుతున్నాను. సండే వస్తే ఏం తినాలనిపిస్తుంది? ఒకరిద్దరు ఆన్సర్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. సండే వస్తే ఏం తినాలనిపిస్తుంది? మౌనంగా ఉంటే ఫలానాది అని రూఢి అవుతుంది. నాన్ వెజ్ అంకుల్. చూడండి బ్రదర్ ఎంత చక్కగా చెప్పారు. నాన్ వెజ్ ముక్క, ఎస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్. ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఆ ముక్కతో తిన్నప్పుడు హృదయం సంతోషిస్తుందా? డెఫినెట్గా. నేను అడగాను. బిర్యానీ, ఐస్ క్రీమ్, నేను వాక్యానికి డీవియేట్ అయి చెప్పట్లేదండి. ఇక్కడ ఏమనుంది? నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అంటే ఇక్కడ మీ బ్రెయిన్ వాష్, నా బ్రెయిన్ వాష్ కొంచెం జరగాలి. సరే, నాకు జరిగింది, అందుకే నేను కొంచెం చెప్తున్నాను. బ్రెయిన్ వాష్ అంటే తప్పుడు పదం కాదండి. మన మనస్సులో బూజుగట్టుకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. ఒక సిస్టర్ నన్ను అడిగారు, బ్రదర్ మమ్మల్ని ఏమో అవద్దు ఇవ్వద్దు అంటాడు, ఈయన గోల్డ్ వాచ్ ఎందుకు అంది. సిస్టర్ ఏమన్నది, ఇది నేను చెవులతో విన్నది చెప్తున్నాను, సిస్టర్ నాతోనే చెప్పారు. బ్రదర్ ఏమో మమ్మల్ని అదొద్దు ఇదొద్దు అట్టుండొద్దు ఇట్లుండొద్దు అంటారు, మరి ఈయన ఆర్డినరీ వాచ్ పెట్టుకోవచ్చు కదా, ఈయనకి ఎందుకు గోల్డ్ కలర్ వాచ్ అన్నది. లోకపరంగా కొన్నిసార్లు మన హృదయం వీటిని బట్టి సంతోషిస్తుంది, నథింగ్ రాంగ్. బట్ నిన్ను గూర్చి దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను దేవుణ్ణి అంగీకరించాను, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు, తల్లి మరిచినా నేను నిన్ను మరువను అన్నాడు, ఇదిగో నీ ముందర నేను వెళ్తున్నాను అన్నాడు, ఇదిగో నిన్న చేతుల మీద చెక్కించుకున్నాను అన్నాడు, నా రక్షణ నీకు అనుగ్రహించాను అన్నాడు. ఇవన్నిటిని బట్టి నేనేం చేస్తానంటే సంతోషిస్తాను దేవుణ్ణి. ఆర్ యూ ఇన్ దట్ కండిషన్? మీరు ఆ స్థితిలో ఉన్నారా? మీకు తెలుసా, సనుగుడు మన ఆశీర్వాదాలని దూరం చేయడమే కాకుండా శాపాన్ని తీసుకొస్తుంది. చాలా మంది కుటుంబాల్లో ఈ చర్చ జరుగుతుంది. పెద్దమ్మ వాళ్ళు చూసావా, చిన్నమ్మ వాళ్ళు చూసావా, మా అన్నయ్య పిల్లలు చూడు, మా వదిన చూడు, మా అన్నయ్య చూడు, అంత ఇల్లు కట్టుకున్నాడు, ఇది కొన్నారు, అది అనగడం ఏంటి? వాళ్ళతో కంపేరింగ్ ఎందుకు? మీ బడ్జెట్ ఏంటో మీకు తెలుసు, మీకు వచ్చే ఆదాయం ఎంతో మీకు తెలుసు, మీకు వచ్చే రాబడి ఎంతో మీకు తెలుసు, మీకున్న ఖర్చు మీకు తెలుసు, మీకున్న సమస్యలు మీకు తెలుసు. ఆ కుటుంబంతో ఎలా పోల్చుకుంటారు? మోషే భార్య మీద అహరోను మిరియాము సనిగారు. ఆ
అప్పటికి మోషకి పెళ్ళి దాదాపు 35-40 సంవత్సరాలు అయిందట. మరి ఎందుకు సనగాల్సి వచ్చింది ఎవరికి తెలియదు. ఎందుకు సనగాల్సి వచ్చింది ఎవరికి తెలియదు. సనిగారు. ఇమీడియట్లీ ప్రభు ఏమన్నాడంటే గుడారాలకి రమ్మను. ఎందుకు సనిగారు? నా సేవకుడి మీద ఎందుకు సనిగారు అంటే ఆయన భార్య మీద జరిగినా ఆయన మీద జరిగినట్టు. అహరోను మిరియాము మీకు తెలుసా? మిరియాముకు ముఖ్యం తెల్లని కుస్తు గలదా. చాలాసార్లు మనకు అర్థం కాదు. ఉన్నదాన్ని బట్టి సంతోషించగలిగితే అది ఆశీర్వాదకరం. లేని దాన్ని గూర్చి తనిగితే మాత్రం అది శాపంగా మాత్రం. నో డౌట్ ఎట్. అందుకే అంటే చాలా మందికి ఎంత అని ఇది లిట్మస్ టెస్ట్ గా మీకు చెప్తున్నానండి. ఇది నా అనుభవంలో నుండే. తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉండాలి? ఆన్సర్ ఇవ్వండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉండాలి? ఈ కాల పరిస్థితిలో ఓకే, కొంచెం లిమిట్ పెట్టుకుందాం. ఎవరు చెప్పరండి? 2 members. 2 మెంబర్సా? జనరల్లీ ఇద్దరు అంకుల్. ఇద్దరా? అబ్బాయిలా? ఎనీవన్ ఇంకా అది మన చేతిలో కదా అంకుల్. అది మన చేతిలో లేదు కదా. ఒక్కడైతే ఏమైంది? 1 or 2. 1 or 2. ఆ 1 మేలా ఫీమేలా? జనరల్లీ 1 అయితే మేల్ అనుకుంటారు అంకుల్. 1 అంటే మేల్ అనుకుంటారు, 2 అంటే మేల్ అండ్ ఫీమేల్ అనుకుంటారు. ఒక మేల్ అండ్ ఫీమేల్. ఇద్దరు ఫీమేల్ దేవుడిస్తే ఇస్తే ఏముంది అంకుల్, తీసుకోవాలి. నాకు వచ్చే ప్రశ్న బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక బాబు ఒక్కడే అని నా నోటి నుండి ఇప్పటివరకు రాలే, ఒక్కడే అని. ఎందుకంటే ఆ ఒక్కడు లేని వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడు అంటాను. ఆ విశ్వాసులు ఏమడుగుతారు తెలుసా? అంటే వాళ్ళు ఎంత అసంపూర్ణంగా జీవిస్తున్నారు, ఎంత నెగిటివ్గా జీవిస్తున్నారు, ఎంత ఆలోచన నకారాత్మకంగా ఉన్నారు. అంటే ఒక్కడేనా బ్రదర్ అంటే ఏంటి? ఇంకోరు ఉంటే బాగుండు. సరే, నేను 2 అబ్బాయిలే అన్నాను అనుకో. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? సమస్య అంతా ఇక్కడే. ఈ కీర్తనకారుడు ఎందుకు రాశాడంటే అది మనకు జ్ఞానోదయం కలగాలని, మనకు తెలివి కలగాలని. నీ వాక్యం వెళ్ళడగుటదు అని అది తెలివి కలిగించును అని ఉంది. 2 అబ్బాయిలు అన్నాను అనుకో, ఆ పక్కనే సిస్టర్ ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు సిస్టర్స్? ఎవరు నన్ను ఉంటే చెప్పండి. నేను 2 అబ్బాయిలు అన్నాను అనుకోండి, నాకు సంతానం. సిస్టర్స్ ఏమంటారు చెప్పండి. సిస్టర్స్ ఎవరు లేరండి? అమ్మాయిలు ఎవరు లేరా? నేను 2 అబ్బాయిలు అన్నాను అనుకో, మీకు ఎంతమంది సంతానం అంటే సిస్టర్స్ ఏమంటారు చెప్పండి. టైం వేస్ట్ ఎందుకు, నేనే చెప్పాను సార్. ఇంకో అమ్మాయి ఉంటే మంచిది అంటారు. ఇంకో అమ్మాయి ఉంటే బాగుంది. రైట్. ఇప్పుడు 2 అమ్మాయిలు నాకు అని చెప్పాను అనుకో, ఏమంటారు? ఇంకో అబ్బాయి ఉంటే బాగుండేది అంటారు. అవునండి. అందుకే ప్రభువారు 12:2 ఏమన్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని కట్ చేయమన్నాడు. అక్కడే ఎంతమంది అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. కాల పరిస్థితులు బట్టి మనుషులు డిసైడ్ చేసుకుంటారు, వెదర్ బాయ్ ఆర్ గర్ల్. సో ఇక్కడ
మనం ఎంత సంతోషంతో ఉన్నాము అనేటటువంటిది ఇక్కడ బేరీజ్ వేసుకోవచ్చు. పిల్లలు సంతోషాన్ని ఇస్తారు, భార్య సంతోషము, భర్త సంతోషము, ఒక కుటుంబం అంటే సంతోషకరమైన విషయం. బట్ ఎట్ ది సేమ్ టైం దేవుణ్ణి గూర్చి సంతోషించగలగాలి. అది సారాంశం. నిన్ను బట్టి, ఇక్కడ మనకి టెస్ట్, నిన్ను బట్టి నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. హ్యాపీనెస్ అండ్ జాయ్. హర్షించడం అంటే జాయ్. ఆర్ యు ఇన్ దట్? మీరు అందులో ఉన్నారా? దయచేసి ధ్యానించండి. అంటే పూర్ణత్వం ఎప్పుడైతే ఉంటుందో పౌలు స్టేట్మెంట్ ఇస్తాం, సమస్తము పెంటకుప్పగా. కలిమిలోనూ జీవించడం ఎలాగో తెలుసు నాకు, లేమిలో కూడా జీవించడం ఎలాగో తెలుసు. డబ్బులు లేనప్పుడు సండే టమాటా చట్నీతో తినడం తెలుసు, డబ్బులు ఉన్నప్పుడు సండే నాన్ వెజ్తో తినడం కూడా తెలుసు అని పౌలు స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వగలిగితే దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం స్తుతిస్తాము, ఆరాధిస్తాము, ఆయనను సన్నుతిస్తాము, పూర్ణ ఆత్మతో నిండి ఉంటాం, ఆయనను స్తుతిస్తాము. అట్ ది సేమ్ టైం ఆయనను బట్టి సంతోషించి హర్షిస్తాము. నెక్స్ట్, నీ నామము కీర్తించేదను. నేను కీర్తిస్తాను. ఎక్కడ కీర్తిస్తావు? ఎప్పుడైతే నేను పూర్ణ హృదయంతో ఉంటాను, పూర్ణ హృదయాన్ని కలిగి ఉంటాను, పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, అంటే కీర్తించెదను అంటున్నాడు. స్తుతించడానికి కీర్తించడానికి మధ్యలో నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే నా పూర్ణ హృదయం. పూర్ణ హృదయం లేనిది పెళ్లి పందిర్లో మాస్టర్ గారు అమ్మాయిని ముందుకు చేయి జాపమన్నారు, అబ్బాయిని చేయి జాపమన్నారు, పట్టుకోమన్నారు. మీకు తెలుసో లేదో, ఒకవేళ తల్లిదండ్రుల బలవంతం చేత ఇష్టం లేని పెళ్లిని వాళ్ళు జరిపిస్తుంటే ఆ ఇద్దరికి ఇష్టం లేదు, ఒకరంటే ఒకరు, చెయ్యి ఎలా పట్టుకుంటారండి? చెయ్యి ఎలా పట్టుకుంటారు? ఇష్టంగానా అయిష్టంగానే? అయిష్టంగానే. ఇష్టంగా పట్టుకోరు. ఒకరంటే ఒకరికి నచ్చలేదు. సో ఇక్కడ ఐ విల్ కంక్లూడ్ విత్ దిస్. దీనితో ముగిస్తాను. దేవుడంటే 100% అక్కడ కాంప్రమైజ్ గాడు దేవుడు. నో సారీ, నాకు 90% అంటే ఇష్టం, 10% అంటే నా పిల్లలు ఇష్టం, 20% మా వైఫ్. వాళ్ళతో ఉండండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని దగ్గర తీసుకోండి. మీకు ఇంకో విషయం చెప్తానండి, మీరు ఆశ్చర్యపోతారు. నేను భార్య పిల్లల గురించే కాదు, సామెతల్లో ఉంది, నీతిమంతులు జంతువులను ప్రేమిస్తారు అని ఉంది. నా అనుభవం, మీ అనుభవం ఏంటో నాకు తెలియదు. నేను ఎక్కడైనా భోజనం చేస్తున్నప్పుడు ఓపెన్ ప్లేస్లలో కూడా ఎక్కడైనా మీటింగ్స్లలో చేస్తాను కదా, అక్కడ ఉండే స్ట్రీట్ డాగ్స్ వస్తుంటాయి, బయట రోడ్డు మీద ఉండే కుక్కలు ఒకటో రెండో వస్తాయి. వాటికి విస్తరాకులో భోజనం పెట్టనంత వరకు ఒక ముక్క వేయండి, కొంచెం అన్నం పెట్టండి, నా మనసులో మనసు ఉండదు. నిన్న యథార్థమైన సాక్ష్యం చెప్తాను. ఎందుకు? నా దేవుడు మాట్లాడాడు, నీతిమంతులు జంతువులను ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు? మనస, వాచ, కర్మణ కదా. బర్త్డేకి పోతున్నాం, ఆ పిల్లలు ఇష్టం ఉన్నదంటే ఏదైనా మాకు వచ్చిన మన బడ్జెట్లో గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. అట్ ది సేమ్ టైం దేవుడు అంటే మీకు ఇష్టమైతే 100% మీరు పూర్ణ హృదయంతో స్తుతిస్తారు, పూర్ణ హృదయంతో కీర్తిస్తారు, ఆయన అద్భుత కార్యాలు చెప్తారు, ఆయనను
పొగడతారు. దెన్ యు విల్ వర్షిప్ విత్ కంప్లీట్నెస్. పూర్ణత్వంతో ఆయనను ఆరాధిస్తారు. ఏ అబ్రామ్, ఎస్ లార్డ్, గుడ్ మార్నింగ్. నీకు ఇస్సాకు ఉన్నాడు చూసావా, నువ్వు ప్రేమించే ఇస్సాకు, నీకు ఒక్కడే కదా, వాడిని ఇచ్చే నాకు. ఎస్ లార్డ్, తీసుకో. అబ్రహాం వర్షిప్ గాడ్ విత్ ఫుల్నెస్. ఎస్, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు. సింపుల్ క్వశ్చన్, హంబుల్ క్వశ్చన్, ఆ పూర్ణత్వం మీకుందా? ఆ పూర్ణత్వం మీకుందా? భార్యల్ని ప్రేమించాలి, భర్తల్ని గౌరవించాలి, పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, పిల్లల్ని ప్రేమించాలి, జంతువుల్ని ప్రేమించాలి. ఇవన్నీ చేస్తూనే పూర్ణంగా దేవుణ్ణి స్తుతించాలి. ఆ పూర్ణ హృదయం మీకుందో లేదో మీకు మీరే టెస్ట్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.